ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. పట్టణంలోని నిఖిల్ భారత్ స్కూల్ ముందు హనుమాన్ స్వాములు ధర్నాకు దిగారు. హనుమాన్ మాలలో ఉన్న 5 విద్యార్థులను పాఠశాల లోపలికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం. పాఠశాల నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పి విద్యార్థులను అడ్డుకుంది. 21 రోజులు పాఠశాలకు అనుమతించమని విద్యార్థులకు తెలిపింది యాజమాన్యం. ఈ ఘటనపై హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు స్వాములు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. పట్టణంలోని నిఖిల్ భారత్ స్కూల్ ముందు హనుమాన్ స్వాములు ధర్నాకు దిగారు. హనుమాన్ మాలలో ఉన్న 5 విద్యార్థులను పాఠశాల లోపలికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం. పాఠశాల నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పి విద్యార్థులను అడ్డుకుంది. 21 రోజులు పాఠశాలకు అనుమతించమని విద్యార్థులకు తెలిపింది యాజమాన్యం. ఈ ఘటనపై హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు స్వాములు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపి, సునీత, అయితే అంజన్న మాల వేసుకుంటే స్కూల్ కు రాకూడదంటూ కూడా కండిషన్ పెట్టడంతో ఇటు స్కూల్ కు యాజమాన్యం కండిషన్ అయితే పెట్టింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన దీక్ష స్వాములు అయితే ఆందోళన అయితే చేపట్టారు. హనుమాన్ మాల వేసుకున్న 5 విద్యార్థులను ఇంటికి పంపించారంటూ కూడా ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థులు పేరెంట్స్ తో పాటు ఇటు హనుమాన్ దీక్ష పరులు కూడా నిరసన వ్యక్తం చేయడంతో ఆ ఉద్రిక్తంగా వాతావరణం అయితే నెలకొంది. ఇటు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ స్కూల్లో అయితే చదువుతున్న 5 విద్యార్థులు అయితే హనుమాన్ దీక్ష అయితే తీసుకున్నారు. దాదాపు 21 రోజుల పాటు కూడా ఈ మండల దీక్ష చేపట్టిన విద్యార్థులు అయితే రోజువారీగానే స్కూల్ కి అయితే వెళ్లారు. అయితే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు బడికి రాకూడదని వారిని అయితే నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా యాజమాన్యం కూడా ఇదే విధంగా వ్యవహరించడంతో పాటు 5 రోజుల పాటు దీక్ష చేపట్టిన విద్యార్థులచే దాదాపు 21 రోజుల పాటు లాంగ్ లీవ్ లెటర్ రాయించుకొని ఇళ్లకైతే పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించిన ఇటు దీక్ష స్వాములు అయితే ఆందోళన అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇటు స్థానికులు పాఠశాలలోని ఫర్నిచర్ అయితే ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇటు ఆందోళన చేపట్టడంతో మాత్రం ఇటు పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొంతమేర వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితిలో కూడా వెంటనే ఇటు హనుమాన్ దీక్ష స్వాములు కూడా తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని, విద్యార్థులను తీసుకోవాలని, అందరూ స్కూల్లోకి అనుమతించాలని కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో దాదాపు ఇటు యాజమాన్యం కూడా దీనిపై ఎలాంటి అయితే స్పందించలేదని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఇటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి కూడా ఇటు దీక్ష స్వాములను కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో యాజమాన్యం ఇటు విద్యార్థులను అయితే పాఠశాలలోకి అయితే అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు దాదాపు ఈ పాఠశాల యాజమాన్యం చేసిన ఈ వ్యవహారానికి మాత్రం దాదాపు దీక్ష స్వాములు అయితే మండిపడుతున్నారు. ఎక్కడైనా కానీ ఇటు హనుమాన్ దీక్ష స్వాములు అయితే చేపడితే విద్యార్థులు కావచ్చు ఎవరైనా కానీ తను మొక్కు చెల్లించుకునే విధంగా దీక్ష అయితే 21 రోజుల పాటు 41 రోజుల పాటు చేపడతారని, దీనికి పాఠశాలకు దీనికి సంబంధం లేదంటూ కూడా ఇటు దీక్ష స్వాములు అయితే చేపడుతున్నారు. యథావిధిగా పాఠశాల యాజమాన్యాలు ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి కూడా దీక్ష స్వాములు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సునీత, అయితే గోపి, యాజమాన్యం రెస్పాండ్ అయిందా ఈ సంఘటన పైన? సునీత, అయితే ఇటు దాదాపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం అయితే
దీనిపై ఎలాంటి కూడా స్పందించలేదని చెప్పొచ్చు. ఇటు మొదటగా విద్యార్థులైతే యథావిధిగా స్కూల్ కు వెళ్లడంతో మాత్రం అక్కడ ఉపాధ్యాయుడు వాళ్ళ యజమాన్యం కూడా లాంగ్ లీవ్ లెటర్ అంటే విద్యార్థులు 21 రోజుల పాటు హనుమాన్ జయంతి వరకు కూడా ఇటు 21 రోజుల పాటు కూడా చేసుకున్న ఈ మాలధరణ పూర్తయ్యే వరకు కూడా మీరు రావద్దంటూ కూడా లెటర్ రాయించుకున్న పరిస్థితులు. అప్పటి నుంచి కూడా యజమాన్యం ఇటు స్వాములతోటి కావచ్చు, పేరెంట్స్ తోటి కావచ్చు, ఎవరితోటి కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేరు. ఇటు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడంతో ఇది ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అక్కడ ఫర్నిచర్ అదంతా ధ్వంసం చేసినప్పటికీ కూడా అక్కడ స్థానికుల సమాచారం అయితే పోలీసులు అయితే అక్కడికి చేరుకొని పాఠశాల యజమాన్యంపై కూడా ఈ ఫిర్యాదు చేసినట్టయితే కేసు కూడా నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితిలో యజమాన్యం అయితే ఇప్పటికైతే ఏ విధంగా స్పందించారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి. లీవ్ లెటర్ రాపించండి, 21 రోజులు రాకద్దన్నాడు. టెంపుల్లోనే కూకొని బదనాలు చేసుకోమన్నాడు. రాకులి అత్తే మాల తీసుకొని రాలి అని అన్నాడు. నిఖిల్ భారత్ మాల వేసుకొని స్కూల్కి వస్తే అది మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తా అంటున్నారు. లీవ్ లెటర్ రాపించుకున్నారు దగ్గర ఉండి. మాల వేసుకొని స్కూల్కి వస్తే మాత్రం మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తాం, మిడ్సులు పట్టుకొని బయటకు ఎత్తుతా అంటారు. ఈరోజు నిఖిల్ భారత్ స్కూల్ దుబ్బవాడలో హనుమాన్ దీక్ష తీసుకున్న 7 విద్యార్థుల్ని ప్రిన్సిపల్ అకారణంగా లీవ్ లెటర్ రాపించి 21 రోజులు రాకూడదు, వస్తే మీ మెడలు బట్టి గేట్ బయట ఉంచుతాం అని విద్యార్థులతో తెలపడం జరిగింది. విద్యార్థులు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. పేరెంట్స్ ఈ రోజు మమ్మిటని ఇక్కడికి పిలవడం జరిగింది. ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇది ఒక దేవాలయం లెక్క అన్ని కులాలకు స్కూలు అన్ని కులాలకు అనుకూలంగా ఉండాలి. కానీ ఈ యాజమాన్యం ఒక కులానికే ఆద్యం పోస్తుండు. మేము అతనితో చర్చించినాము, సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు ఒక కులానికే మద్దతు పలుకుతుండ్రు, మరి క్రిస్మస్ అప్పుడు సెలబ్రేషన్ ఏం చేస్తారు, చేసిన హనుమాన్ దీక్ష చేసుకుని ఎందుకు అభ్యర్థి తెలుపుతున్నారంటే నేను అట్లా కాదు మాట దాటేస్తుండు. మేము డీ గారితో మాట్లాడినాక ఎలాంటి దీక్ష తీసుకున్నా కానీ స్కూల్కి రావచ్చు అని చెప్పడం జరిగింది. ఈ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.